గత 2 రోజుల క్రితం వరదల కారణంగా ఖమ్మం మహానగరంలో వరద ముప్పుకు గురై సర్వం కోల్పోయారు. దీంతో వరద బాధితులకు సహాయార్థం భద్రాచలం తరపున ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆలయంలో భక్తుల చేత తయారు చేయించి అన్నప్రసాదాన్ని ఖమ్మంలోని రామలీలా ఫంక్షన్ హాల్ రామాయణం పేటలో వితరణ చేయుటకు ఆలయ ఈవో రమాదేవి అన్ని ఏర్పాట్లు చేశారు. 5,000 ప్యాకెట్లను సిద్ధం చేసి ఖమ్మంలో ఉన్న వరద ముంపు పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వరద బాధితులకు అందజేసినట్లు ఈవో రమాదేవి తెలిపారు. ఈ వారం కూడా భద్రాద్రి జిల్లా వాసులే లేదా ఖమ్మం జిల్లా గాని ఇక్కడ వర్ణదేవుడు చాలా రూపం ధరించి ఇక్కడ వర్షాలు కురిపించి చాలా మంది ప్రకృతి వైపరీత్యాలకు గురై ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అక్కడి మహాప్రసాదాన్ని స్వామివారి ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో మరియు అలాగే మన దగ్గర ఉన్నటువంటి గోదావరి నది మాతకు కూడా మనం పూజలు నిర్వహించుకొని ఆరతులు ఇచ్చుకొని శాంతింపజేయాలని చెప్తూ అలాగే మనం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏ అయితే ప్రదేశాల్లో మనకు రిహాబిలిటేషన్ ఉన్నాయో అక్కడ స్వామివారి ప్రసాదాన్ని కూడా అందించాలనుకుంటూ మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. అలాగే రేపు ప్రత్యేకమైన మన దేవాలయంలో ఈ రోజు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు మనం చేసుకోవడం జరిగింది. అలాగే రేపు కూడా దర్శన హోమాన్ని అన్ని కూడా ఆ వైపత్యాల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము. అది దానికోసం మనం ప్రత్యేకమైనటువంటి చిన్న సహాయాన్ని రామాలయం తరఫు నుంచి కూడా మనం అందించాలనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లాకు బయలుదేరుతున్నాం. జై శ్రీరామ్.